హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే వంకాయ కోడిగుడ్డు కర్రీ. ఎంతమందికి వంకాయ కోడిగుడ్డు కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కట్టను కాకపోతే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి వీడియోస్ మీకోసం ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటంటే కోడిగుడ్డు వంకాయ. ఈరోజు చల్లగా కూల్గా ఉంది. మా ఇంట్లో అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, తలకు పని చేస్తున్నారు. పెద్ద పిల్లేమో ఆనియన్స్ కట్ చేస్తుంది, వాళ్ళ డాడీ ఒక పని, చిన్నపిల్ల ఒక పని, అలా ఒక్కొక్క పని చేశారు. మనమేముంది రెస్ట్. వాళ్ళన్నీ కట్ చేసి ఇచ్చేసరికి నేను కుక్ చేశాను. ఈరోజు ఇలా గడిచింది. అలా తలకు పని చేస్తుంటే నేను ఈలోపు ఆయిల్ పెట్టేసేసి ఆనియన్స్ వేయించేసాను. ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసింది ఆల్రెడీ. దోశల్లోకి కూడా కట్ చేయమ్మా అంటే కట్ చేస్తుంది. అలాగే ఆనియన్స్ కట్ చేస్తుంది, ఒకళ్ళు వంకాయలు కట్ చేసేసారు. అలా పని అయిపోతుంది. నేను కర్రీ ఇలా రెడీ చేస్తున్నాను. ముందుగా ఏం చేశాను, ఒక కంచుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటాను. తెలుసుగా మీకు, ఆనియన్స్ ముందుగా కొంచెం త్వరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కలర్ మంచిగా ఉండాలంటే పసుపు వేసుకోవాలి. హెల్త్కి కూడా మంచిది అనుకోండి పసుపు, చాలా యాంటీబయాటిక్ కదా. తర్వాత ఇవి వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ వంకాయలు అనేవి త్వరగా కుక్ అయిపోతాయి కదా. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఇంకా చూసారా, అప్పుడే ఎంతసేపు 5 మినిట్స్లో అయిపోయాయి. వంకాయ కర్రీ చాలా ఫాస్ట్గా అయింది ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా వంకాయ కర్రీ చేస్తారో చెప్పండి. నేను అన్నీ వేసినా సరే చింతపండు రసం అనేది కంపల్సరీ కొంచెం వేస్తాను, ఎక్కువ వేయను. టమాటాలు ఆల్రెడీ కట్ చేసి వేసాను, ఒక టమాటా టేస్ట్ కోసం. ఇంటి దగ్గర ఉన్నాం కదా, కూల్గా ఉంది కదా వాతావరణం. చెప్తున్నానుగా, రోజుకు ఒక వెరైటీ. ఆల్రెడీ వీడియో చూసారనుకుంటాను, ముందు పెట్టింది దుంపల కర్రీ, బంగాళదుంప. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయలేదు, లైక్ చేశారు. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఇంకా పెరగాలి ఫ్రెండ్స్. మన ఫ్యామిలీలోకి ఆల్రెడీ 114 వచ్చేసేసారు, 114 మెంబర్స్ వచ్చేసారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం యాడ్ చేసుకుంటే చూసారా కలర్ ఎంత బాగుంటుందో. ఇవి నేను ఇంట్లోనే పట్టించాను మసాలాలతో మొత్తం కలిపి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది. అయితే ఈసారి నేను న్యాచురల్గా ఏం మసాలాలు వాడకూడదని చెప్పేసి దాన్ని స్కిప్ చేసేసాను. చూసారా ఎలా అయిపోయిందో. కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకున్నామంటే ఎమ్మి టేస్ట్ చేసి వంకాయ కర్రీ రెడీ. కోడిగుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని తీసేసి ఉంచాను. కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకున్నాం. చూసారా చింతపండు పులుసు చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. వంకాయ కర్రీ అంటే మా ఇంట్లో చాలా అందరికీ ఇష్టం. ఎక్కువగా మా హస్బెండ్కి అయితే చాలా బాగా ఇష్టం. ఎగ్ అన్నా వంకాయ కర్రీ అన్నా బాగా తింటారు. ఈరోజు కూల్గా ఉంది కదా, దోశల్లో కూడా వంకాయ కర్రీ వేసుకుని తిందామని అన్నసరికి సరేలే అని మార్నింగ్ పెట్టేశాను. ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాను, కాకపోతే ఇప్పుడు మనం చింతపండు పులుసు కొంచెం వాటర్ వేసాం కదా, ఇంకొక స్పూను పడుద్ది. ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా మనం చూసుకునే పని ఉండదు. ఈరోజు మార్నింగ్ 7 కల్లా నా ఆల్రెడీ కర్రీ కూడా కంప్లీట్ చేసేసాను. ఇక దోశలు వేసేసానంటే వేడి దోశల్లో వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి ఉడకబెట్టి తీసాను. చిన్న హోల్స్ చేసామంటే ఆ హోల్స్లోకి కొంచెం ఈ మనం చింతపండు పులుసు, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కదా, అవి వెళ్ళాయంటే చాలా టేస్ట్ అనేది సూపర్ ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఇలాగే వండుతారా కామెంట్ చేసి నాకు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎగ్స్ చూసారా మంచిగా ఉడికాయి, బాగున్నాయి. అందులో అందరికీ ఎగ్స్ అంటే చాలా ఇష్టం. చాలా హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని అందులో వేసుకుంటే అది పైన కొంచెం ఆ పులుసు అనేది అలా నింపేసామంటే అందులో చందమామకి పట్టేస్తుంది. గుడ్డు కూడా మంచి టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, వంకాయ కోడిగుడ్డు కర్రీ ఈ విధంగా అంతే. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉంచుకుంటే వంకాయ కోడిగుడ్డు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యం వ్లాగ్స్. బై ఫ్రెండ్స్.